కేరళం రాజకీయాల్లో ఇప్పుడు ఫలితాల టెన్షన్ కంటే పదవుల లొల్లి పీక్స్కి చేరింది. ఓటరు తీర్పు ఇంకా ఈవీఎం మిషన్లో నిద్రపోతుంది. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం అప్పుడే ముఖ్యమంత్రి కుర్చీకి కొలతలు తీసేస్తున్నారు. అవును, మీరు విన్నది నిజమే. కేరళంలో కౌంటింగ్ అవ్వకుండానే కుర్చీలాట మొదలైపోయింది. అసలు ఫలితాలే రాకుండా ఈ పవర్ డ్రామా ఏంటి? ముగ్గురు అగ్రనేతల మధ్య మొదలైన ఈ యుద్ధం ఎటుదారి తీస్తుంది? కాంగ్రెస్లో అసలేం జరుగుతుంది? కేరళం రాజకీయాలపై ఓ లుక్కేద్దాం. కేరళ రాజకీయాల్లో ప్రస్తుతం విచిత్రమైన వాతావరణం నెలకొంది. సాధారణంగా ఎన్నికల పోలింగ్ ముగిశాక ఫలితాలొచ్చే వరకు నాయకుల్లో ఒక రకమైన టెన్షన్ ఉంటుంది. కానీ కేరళ కాంగ్రెస్లో మాత్రం ఫలితాలకు ముందే పవర్ లొల్లి ఆ రాష్ట్రానికి చేరుకుంది. ఏప్రిల్ 9న పోలింగ్ ముగిసినప్పటి నుంచి మే 4న తేదీ రిజల్ట్స్ కోసం ఎదురు చూడకుండా అప్పుడే సీఎం కుర్చీ కోసం కొట్లాట మొదలైంది. ఇది అచ్చం గుడ్డు రాకముందే పిల్ల కూసినట్లుగా ఉందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. అసలు ఓటర్లు ఏ పార్టీకి పట్టం కట్టారో స్పష్టంగా తెలియకముందే కాంగ్రెస్ సీనియర్ నేతలు ముఖ్యమంత్రి పదవి కోసం ఎవరికి వారే పరోక్షంగా క్యాంపెయిన్ చేసుకోవడం నెట్టింట పెద్ద చర్చనీయాంశంగా ఉంది. ఈ పవర్ పాలిటిక్స్ ప్రజల్లోకి ఎలా సంకేతాలిస్తోంది అనేది ఇప్పుడు ఆసక్తికరం. ఈ కుర్చీలాటలో ప్రధానంగా ప్రతిపక్ష నేత సతీశన్, కేపీసీసీ అధ్యక్షుడు కె సుధాకరన్, సీనియర్ నాయకుడు రమేష్ చెన్నెతల పేర్లు హాట్ టాపిక్గా మారాయి. ఎర్నాకుళం డీసీసీ అధ్యక్షుడు మహమ్మద్ షియాన్ చేసిన కమెంట్స్పై ఈ వివాదానికి ఆజ్యం పోశాయి. తమ నాయకుడే కాబోయే సీఎం అంటూ సోషల్ మీడియాలో అనుచరులు చేస్తున్న హడావిడి చూస్తుంటే పార్టీలో గ్రూపు రాజకీయాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో ఇట్టే అర్థమవుతుంది. పిల్లిగుడ్డిదైతే ఎలుకలు ఎక్కి తొక్కినట్లు అధిష్టానం మౌనంగా ఉండడంతో క్షేత్రస్థాయిలో నేతల ఆధిపత్య పోరు శృతిమించుతోంది. ఇలాంటి బహిరంగ ప్రకటనలు పార్టీ క్యాడర్లో కన్ఫ్యూషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఒకవైపు రిజల్ట్స్ రాకముందే ఈ రేంజ్లో పోటీ పడితే తీరా పవర్ చేతికొస్తే ఇంకెంత రచ్చ జరుగుతుందోనని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. నిజానికి కేరళ కాంగ్రెస్కో ఇలాంటి గ్రూప్ పాలిటిక్స్ కొత్తేం కాదు. గతంలో ఐఏ వర్గాల మధ్య తీవ్రమైన కోల్డ్ వార్ నడిచేది. కానీ అదంతా పార్టీలో అంతర్గతంగా జరిగేది. ఇప్పుడు మాత్రం పబ్లిక్ డొమైన్లో, అందులోనూ ఎలక్షన్ కౌంటింగ్ జరగకముందే బలపడటం పార్టీ ఇమేజ్ని బాగా డ్యామేజ్ చేస్తోంది. కాంగ్రెస్లోని ఈ పవర్ లొల్లిని అధికార ఎల్డీఎఫ్ కూటమి తనకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడింది. ప్రజలు ఏ పార్టీకి ఓటేశారో కూడా తెలియకముందే కుర్చీ కోసం కాంగ్రెస్ నేతలు పాకులాడుతున్నారని సిపిఎం శ్రేణులు నెట్టింట కౌంటర్లు వేస్తున్నాయి. తాము ఐక్యంగా ఉన్నామని ఎల్డీఎఫ్ ప్రొజెక్ట్ చేసుకుంటుంటే కాంగ్రెస్ నేతలు మాత్రం ఎవరి దారి వారిదే అన్నట్టు వ్యవహరించడం పొలిటికల్ సర్కిల్స్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రజాస్వామ్యంలో తుది తీర్పు ఎప్పుడూ ఓటరు దేవుడిదే. కానీ ఇక్కడి నాయకుల తీరు చూస్తుంటే ఓటరు తీర్పును లైట్ తీసుకుంటున్నారేమో అన్న భావన కలుగుతోంది. నాయకుల మధ్య ఉన్న ఈ ఈగో క్లాషెస్ వల్ల క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసిన కార్యకర్తల్లో నైరాస్యం అలుముకుంది. ఎలక్షన్ టైంలో గెలుపు కోసం ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాల్సిన నేతలు ఇలా సీఎం పోస్టు కోసం పబ్లిక్గా ఫైట్ చేసుకోవడం ప్రజలకు రాంగ్ సిగ్నల్స్ పంపుతోంది. కేరళ ప్రజలు రాజకీయాల్ని చాలా నిశితంగా అబ్జర్వ్ చేస్తారు. ఈ టైంలో ఇలాంటి ఓవర్ కాన్ఫిడెన్స్ చూపిస్తే చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లుగా మారుతుందని సీనియర్ నేతలు హెచ్చరిస్తున్నారు. పార్టీ హైకమాండ్ స్పష్టమైన డైరెక్షన్ ఇవ్వకపోవడం వల్లే ఈ కన్ఫ్యూషన్ వస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వాస్తవానికి ఎన్నికల ఫలితాలొచ్చిన తర్వాత గెలిచిన ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించి అధిష్టానం తుది నిర్ణయం తీసుకోవడం కాంగ్రెస్ పార్టీలో ఆనవాయితీ. కానీ ఇక్కడ లోకల్ లీడర్స్ అంటూ ఎవరూ హైకమాండ్ మాట వినే పరిస్థితిలో లేరని స్పష్టంగా అర్థమవుతోంది. ఏకపక్షంగా ఎవరి పేరు వినిపించకుండా సైలెంట్గా ఉండాలని ఢిల్లీ పెద్దలు వార్నింగ్ ఇస్తున్నా కేరళలో మాత్రం ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా పరిస్థితులున్నాయి. సీనియర్ నాయకులు తమకున్న ఇన్ఫ్లుయెన్స్తో అధిష్టానంపై ప్రెషర్ తెచ్చేందుకు గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. పార్టీ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ఇమేజ్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ పవర్ లొల్లి ఫ్యూచర్లో పార్టీ మనుగడకే ప్రమాదకరమని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ మొత్తం ఎపిసోడ్లో శశి థరూర్ లాంటి నేతల పాత్ర కూడా ఆసక్తికరంగా మారింది. పైకి తమకు పదవులపై ఎలాంటి ఆశ లేదని, పార్టీ గెలుపే ముఖ్యమని స్టేట్మెంట్స్ ఇస్తున్నప్పటికీ
బ్యాక్గ్రౌండ్లో వాళ్ళ ఫాలోవర్స్ చేసే హడావుడి మాత్రం వేరే లెవెల్లో ఉంది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు. కానీ ఇక్కడ లీడర్స్ నోటితో ఒక మాట చెబుతూ చేతల్లో వేరే రకమైన సిగ్నల్స్ ఇస్తున్నారు. ఈ డబుల్ స్టాండర్డ్స్ వల్ల పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకులకు ఎటువైపు ఉండాలో తెలియని డైలమా ఏర్పడుతోంది. ఎవరి గ్రూపులో ఉంటే తమకు ఫ్యూచర్లో బెనిఫిట్ ఉంటుందేమోననే లెక్కలు వేసుకుంటున్నారు. కుర్చీ కోసం కీచులాడుకుంటున్న ఈ నేతల తీరు చూసి ప్రజలు సోషల్ మీడియా వేదికగా మీమ్స్తో సెటైర్లు వేస్తూ ఈ అంశాన్ని ట్రెండింగ్గా మార్చేశారు. మొత్తానికి కేరళ కాంగ్రెస్లోని ఈ పవర్ లొల్లి ఎలక్షన్ రిజల్ట్స్ కంటే ఎక్కువ ఉత్కంఠ రేపుతోంది. మే 4వ తేదీన రాబోయే ఫలితాలు ఒక గ్రూపు రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెడతాయా లేక మరో కొత్త ఎపిసోడ్కు తెరతీస్తాయా అనేది ఇప్పుడు అతిపెద్ద సస్పెన్స్. ఒకవేళ కాంగ్రెస్ నిజంగానే అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎంపిక అనేది అధిష్టానానికి ఒక కత్తి మీద సాము లాంటిదే. ఓడిపోతే మాత్రం ఈ నేతల మధ్య బ్లేమ్ గేమ్ మరింత దారుణంగా ఉండే ఛాన్స్ ఉంది. తాతకు దగ్గు నేర్పినట్లుగా ఎంతో రాజకీయ అనుభవం ఉన్న ఈ నేతలు ఇలా చిన్నపిల్లల్లా పదవుల కోసం పాకులాడటం కాంగ్రెస్కి పెద్ద మైనస్ పాయింట్. ప్రజా తీర్పు కోసం ఓపిగ్గా వెయిట్ చేయకుండా ముందుగానే ఈ పవర్ పాలిటిక్స్తో ప్రజల దృష్టిలో విలన్స్ కాకూడదని ఆశిద్దాం. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. చివరిగా ఒక్క మాట, ప్రజాస్వామ్యంలో పదవనేది ప్రజలిచ్చేవారు. అది నాయకులు కోరుకునే హక్కు కాదు. ఫలితాలు రాకముందే కుర్చీ కోసం పాకులాడడం అంటే ప్రజా తీర్పు అపహాస్యం చేయడమే అవుతుంది. ఈ అంతర్గత విభేదాలు పార్టీని అధికారంలోకి తెస్తాయో లేదో తెలియదు, కానీ క్యాడర్లో మాత్రం నైరాశ్యం నింపుతున్నాయి. మరి మే 4 వచ్చే ఫలితాలు ఈ పవర్ పాలిటిక్స్ ముగింపు పలుకుతాయా లేక కొత్త వివాదాలు తెరతీస్తాయా అనేది వేచి చూడాలి.